ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడై ఉన్నాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి హృదయము రహస్యాల పుట్ట. హృదయములోని సంగతులను తెలుసుకొనుటకు ఈ భూమి మీద ఎటువంటి పరికరము లేదు. హృదయమును దేవుడు మాత్రమే చూడగలడు. అంటే హృదయము ఆయన సొంతం. అందుకే సాతాను మనిషి హృదయాన్ని లక్ష్యం చేసుకుని ఆ హృదయములో దేవునికి చోటు లేకుండా చేస్తుంది. హృదయాలను పరిశోధించే దేవునికి తెలియకుండా మనం ఏమీ చేయలేం. హృదయములో పుట్టే ఆలోచనలే మనుషులను మంచి మార్గంలో చెడ్డ మార్గంలో నడిపిస్తాయి. దేవుడు మనిషికి తెలివితేటలు ఇచ్చాడు కాబట్టి ఏది మంచిదో ఏది చెడ్డదో ప్రతి ఒక్కరికి తెలుసు. మంచి చేసేటప్పుడు మంచి, చెడు చేసేటప్పుడు చెడు అని హృదయపూర్వకంగా చేస్తాడు. మనుషుల హృదయాలు మంచి కంటే చెడు వైపే త్వరగా ఆకర్షింపబడతాయి. నిజానికి మనిషి అంటే శరీరం కాదు, మనిషి అంటే మన కళ్ళకు కనిపించని అంతరంగం. దానినే హృదయము అంటారు. మనిషి హృదయములో ఏముందో ఎదటివారు తెలుసుకోవడం అసాధ్యం. కేవలం దేవుడు మాత్రమే మన హృదయాన్ని చూడగలడు. మనం మనుషులను మభ్యపెట్టగలం కానీ దేవుణ్ణి మోసం చేయలేం. దేవుడు మన హృదయానికి పెట్టిన సీసీ కెమెరా ద్వారా మన ఆలోచనలన్నీ దేవునికి స్పష్టంగా తెలిసిపోతాయి. దేవుని విషయంలో మన హృదయం ఎలా స్పందిస్తుంది దేవుడు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. దేవుడు మన హృదయాన్ని చూస్తుంటాడు. కాబట్టి హృదయములో చెడు లేకుండా ఎవరు హృదయము భద్రం చేసుకోవాల్సిన బాధ్యత వారిది. మన హృదయాన్ని భద్రం చేసుకోకపోతే అది విషం చిమ్ముతుంది. పాపముతో నిండిన ఈ లోకములో మనం జీవించేటప్పుడు మన హృదయము కలుషితం కాకుండా ఉండాలంటే మన హృదయమును వాక్యముతో నింపి జాగ్రత్తగా భద్రం చేసుకోవాలి. మన హృదయం వాక్యంతో నిండి ఉందా లేకపోతే కల్మషంతో నిండి ఉందా అనేది వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యానికి మన హృదయములో చోటిద్దాం. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మీరు మా అంతరంగాన్ని మేము మీ విషయంలో ఎలా స్పందిస్తున్నామో, మనుషుల విషయంలో మేము ఎలాంటి వారిగా ఉంటున్నామో మమ్మల్ని మీరు పరిశోధించి చూచే దేవుడు కాబట్టి మేము మా హృదయమును పాపముతో కాదు కానీ వాక్యముతో నింపుకొని భద్రంగా కొనసాగటానికి కావలసినంత కృపను మీరు మాకు ఇవ్వాలని మీ పాదాల యొద్ద ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు మీకు వందనాలు. మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలు, పురుషులను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలు విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి.
చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేని వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, ప్రతి వారి అవసరతలు, సమస్యలు, ఇరుకు ఇబ్బందులు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని, ప్రియమైన దేవా, మీ పిల్లలే మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవులకు పాత్రులు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.